గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు అలైట్ వేవ్కి కంఫర్టబుల్గా ఉన్న కొన్ని స్టాక్స్ని షేర్ చేస్తాను. ఇంపార్టెంట్ డిస్క్లోజర్, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. ఐఎమ్ షేరింగ్ దిస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. సో ఫర్దర్గా కంటిన్యూ అయ్యి ఒక్కొక్క స్టాక్ని మనము ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. సో దేన్ని నేను ఎలా కన్సిడర్ చేసుకుంటాను అంటే, ఇక్కడున్న వాల్యూమ్ రీసెంట్ వాల్యూమ్ కన్నా బ్రేక్ అయ్యి అట్ ద సేమ్ టైం మనకి ఆర్ఎస్ఐ కానీ సపోర్ట్గా ఉండి తర్వాత వచ్చేసి చార్ట్ కూడా మనకి కొద్దిగా ఫేవరబుల్గా కనిపిస్తే ఈ స్టాక్స్ని నేను కన్సిడర్గా చేస్తాను. సో ఇప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కనుక గమనించినట్టయితే మనం అలైట్ వేవ్ థియరీకి రెస్పెక్ట్ చేసినట్టయితే, సో దానికి ఫస్ట్ L1 సపోర్ట్ ఎక్కడ వచ్చింది అంటే 600 దగ్గర ఒక L1 సపోర్ట్ వచ్చింది. దాని హై ఎక్కడ వచ్చింది అంటే 630, నియర్ టు 630 దగ్గర రెసిస్టెన్స్ కానీ హై కానీ వచ్చింది. సో దాని నెక్స్ట్ హై కనుక దీన్ని ఇప్పుడు ఈ హై ఏమవుతుంది, L2 అవుతుంది అనమాట. సో దాని నెక్స్ట్ హై చూసినట్టయితే 650. సో అది కూడా లో అవుతుంది. సో దాని నెక్స్ట్ హై కనుక చూసినట్టయితే 670. ఇప్పుడు ఈ స్టాక్ ఈ ప్లేస్లో రీసెంట్ హై ఫామ్ చేసుకొని H3 ఫామ్ చేసుకొని మళ్ళీ కిందకు వచ్చింది. సో ఇప్పుడు ఈ స్టాక్ మనకి ఈ లోని బ్రేక్ చేసి నెక్స్ట్ ఈ లెవెల్ జోన్కి వచ్చినప్పుడు మనకి అట్రాక్టివ్ కింద మారుతుంది అనేది మనం గమనించాలి. సో ఈ స్టాక్ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. మేబీ ఈ 650 జోను టెక్నికల్గా చూసినట్టయితే 650 అనేది బెస్ట్ బై అనే దానికి ఛాన్స్ అవుతుందా అనేది మనం గమనించాలి. సో నేను ఇక్కడ మీకు ఎనీ బై ఆర్ సెల్ రికమెండేషన్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ మనకి ఒక వాల్యూ ఆపర్చునిటీ మాత్రం ఉంది అని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. సిమిలర్లీ యూపీఎల్ యునైటెడ్ ప్రాస్పరస్ లిమిటెడ్. సో దాన్ని కూడా మనం గమనించినట్టయితే రీసెంట్ డేస్కి దీనికి ఒక ఫస్ట్ సపోర్ట్ ఎక్కడుంది అంటే 670 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. దాని రెసిస్టెన్స్ ఎక్కడ 730 దగ్గర రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ని రీసెంట్ డేస్ సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఒక హైని ఫామ్ చేసింది. సో ఆ హై ఏమైంది 770 ఆర్ 765 దగ్గర ఆ హై ఫామ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకునింది. ఇక్కడ అదే ప్రీవియస్ హైని ఈ స్టాక్ రీసెంట్ లాస్ట్ 4 డేస్గా గమనించినట్టయితే ఈ ప్రైస్లో మనకి సపోర్ట్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం వాల్యూమ్ కూడా చూసినట్టయితే రీసెంట్ కొద్దిగా వాల్యూమ్ యాక్టివిటీ కూడా పెరిగి ఆర్ఎస్ఐ కూడా ఫేవరబుల్గా మారి మేబీ ఈ స్టాక్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఈ రెసిస్టెన్స్ని ఏమన్నా బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ వెళ్తుందా అనేది మనం చూడాలి. అట్ ద సేమ్ టైం ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్లో ఏమన్నా ఈ స్టాక్ వాల్యూ చేస్తుందా అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఇలానే మనము నెక్స్ట్ స్టాక్ గమనించినట్టయితే మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏంటి అంటే దీనికి ఒక 825 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇది రీసెంట్ డేస్లో కొద్దిగా బేరిష్ మోడ్లోకి వెళ్ళి అగైన్ ఇది 800 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని తిరిగి అదే ప్రీవియస్ ఉన్న సపోర్ట్ని 820 ఒక సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి లాస్ట్ 2 డేస్ ఇది క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం దాని యొక్క రెసిస్టెన్స్ కూడా 870. దాని యొక్క రెసిస్టెన్స్ని ఈ వీక్లో హిట్ చేయడానికి ట్రై చేసి దాని దగ్గరలో క్లోజ్ అయ్యింది. మేబీ ఇది దాని నెక్స్ట్ సపోర్ట్ ఈ 840 అనే సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి ఈ స్టాక్ మళ్ళీ నెక్స్ట్ ఈ ప్రీవియస్ ఉన్న రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుందా చూడాల్సి ఉంటుంది. అందులో మనకి ఈ స్టాక్ టెక్నికల్ చార్ట్స్, బట్ స్టాక్ని డిరైవ్ చేసేది ప్రైజెస్ని డిరైవ్ చేసేది మాత్రం ఫండమెంటల్స్. సో మనకి ఎర్నింగ్ సీజన్స్ కాబట్టి ఈ స్టాక్ ఎర్నింగ్స్ ఫేవరబుల్గా ఇవ్వలేదు అంటే ఏ టెక్నికల్స్ కూడా వర్క్ అవ్వదు. ఇది గమనించాలి.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి అలైట్కి అన్ఫేవరబుల్గా ఉన్న స్టాక్ అంటే వార్నింగ్ ఆర్ హై ఎక్కువ హై ప్రైస్ మూవ్ అయిన స్టాక్ని మనము చూసినట్టయితే ఎస్బీఐఎన్ ఫస్ట్ ఆర్ఎస్ఐ చూస్తే ఓవర్ బ్రాడ్ జోన్లోకి ఉంది. సో ఫ్రైడే క్యాండిల్ కనుక గమనించినట్టయితే ఇది ఎక్కువ సెల్ సైడ్ ఎక్కువ బయర్స్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దాన్ని లో చూసినట్టయితే 800, సెకండ్ లో చూసినట్టయితే 850, థర్డ్ సపోర్ట్ చూసినట్టయితే 950. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ 1022 అనేది దీనికి ఒక రెసిస్టెన్స్ ఆర్ లాస్ట్ 2 days క్యాండిల్ కనుక గమనించినట్టయితే ఈ స్టాక్ ఇది సపోర్ట్ చేస్తుంది, ఈ 1021ని సపోర్ట్ చేస్తుంది. మేబీ మనం ఎర్నింగ్ సీజన్లో ఈ స్టాక్ కూడా గమనించి ఇది ఏ లెవెల్ ఆఫ్ సపోర్ట్ని మనకి ఫ్యూచర్లో రెస్పెక్ట్ చేస్తే మళ్ళీ మనకి వాల్యూ బయింగ్ కింద మారుతుంది. బట్ ఇప్పుడు ఉన్న కండిషన్కి అన్ఫేవరబుల్ కండిషన్గా కనిపిస్తూ ఉంది. మనకి ఇంకొకటి అలైట్కి ఫేవరబుల్గా కనిపిస్తున్న స్టాక్ టెక్ మహేంద్ర చూస్తే ఇక్కడ 1400 దగ్గర ఒక సపోర్ట్ అండ్ ఆ సపోర్ట్ 1472 దగ్గర రెసిస్టెన్స్, ఇది ఫర్దర్గా ఆ సపోర్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ హై 1589, ఇప్పుడు ఆ సపోర్ట్ తీసుకొని ఈ స్టాక్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది. కరెంట్లీ ఐటీ స్టాక్స్ ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టీసీఎస్ అన్ని రిజల్ట్స్ పోస్ట్ చేసేసాయి. అంత కాషియస్గా ఏమైతే పోస్ట్ చేయలేదు. సో ఈ స్టాక్ కూడా కమింగ్ డేస్లో దీని రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది. మేబీ ఈ నెక్స్ట్ ఎక్కడన్నా 1550 ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇన్వర్టెడ్ డైరెక్షన్లోకి ట్రావెల్ అవుతుందా అనేది మనం గమనించాలి. సో ఎప్పుడు అలైట్ వేవ్ ఏం చేస్తుంది, ఒక L1 ఆర్ L2 ప్రైజెస్లోకి వచ్చినప్పుడు అది మనకి బెస్ట్ బై కింద కన్సిడర్ చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఈ స్టాక్స్ చార్ట్స్ ప్రకారం మీకు నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాల్యూ కనుక క్రియేట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ గివ్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే.